జెన్జీ, జెన్వై, జెన్ఎక్స్, మిలీనియల్స్, బేబీ బూమర్స్ ఈ పేర్లని మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. కానీ ఒకదానికొకటి తేడా మాత్రం మనకు సరిగ్గా అర్థం కాదు, గుర్తు కూడా ఉండదన్నమాట. జనవరి 1, 2025 ఈ తారీఖున మిజోరాం ఐజ్వాల్లో పుట్టిన ఫస్ట్ బేబీని జెన్ బెటాగా క్యాలిక్యులేట్ చేశారు. ఇక నుంచి పుట్టే వాళ్ళందరినీ జెన్ బెటా. అసలు ఎందుకు జెన్జీ, జెన్వై, మిలీనియల్స్ ఇలా పిలుస్తారు? దీనికి ఏదైనా టైం ఫ్రేమ్ ఉందా? దీనికి ఏదైనా కారణం ఉందా? ఒకసారి తెలుసుకుందాం. డెమోగ్రాఫర్స్ ఎవరైతే జనాభాని మెజర్ చేస్తూ జనాభా సంగతులు చెప్తుంటారో వాళ్ళు ఒక తరం వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే చేంజెస్ పట్టి ఆ టైంలో వచ్చే సోషో పొలిటికల్ చేంజెస్ పట్టి ఒక్కొక్క తరాన్ని ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారనమాట. ఆ విధంగా చూస్తే కనుక 1901 నుంచి 1927 వరకు మధ్య పుట్టిన వాళ్ళని గ్రేటెస్ట్ జనరేషన్ అన్నారు అప్పట్లో. ఈ 1901 నుంచి 1927 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత వరల్డ్ వార్ 2ని చూశారు. వరల్డ్ వార్ 2లో కొంతమంది సోల్జర్స్గా పనిచేశారు. అదేవిధంగా 1929-30లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ కూడా చవి చూశారు. వాళ్ళకి తిరిగి ఎలా పుంజుకోవాలో తెలుసు, దేశభక్తి అంటే ఏంటో తెలుసు, హార్డ్షిప్స్ అంటే ఏంటో తెలుసు. అందుకనే వెళ్ళి గ్రేటెస్ట్ జనరేషన్ అన్నాం. తర్వాత జనరేషన్ని సైలెంట్ జనరేషన్ అన్నాం. 1928 నుంచి 1945 మధ్య పుట్టిన వాళ్ళని. ఎందుకన్నాం తెలుసా? వీళ్ళు వరల్డ్ వార్ 2 చూశారు, తర్వాత కోల్డ్ వార్ బిగినింగ్ ఇయర్స్ కూడా చూశారు. ఇవన్నీ చూసిన వాళ్ళు అనమాట. ఈ సైలెంట్ జనరేషన్ అంతా కూడా కన్ఫర్మిస్టులు, డిసిప్లైన్ అంటే కొన్ని వాల్యూస్ కన్ఫర్మ్ అయి ఉంటారు, కొన్ని పద్ధతులు పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళ పేరెంటేజ్ అలా ఉందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు ముందు జనరేషన్ వాళ్ళు అలా పెంచారు. తర్వాత వచ్చిన తరం బేబీ బూమర్స్ అనమాట. వీళ్ళు వరల్డ్ వార్ 2 తర్వాత పుట్టారు. వీళ్ళు చాలా అంబిషియస్ జనరేషన్ అనమాట. సివిల్ రైట్స్ మూవ్మెంట్స్లో పార్టిసిపేట్ చేశారు, వియత్నాం వార్ చూశారు, మూన్ ల్యాండింగ్ చంద్రుడి పైన మానవుడు అడుగుపెట్టడం చూశారు. ఇదంతా అంబిషియస్ అంటాం, అందుకే వెళ్ళి బేబీ బూమర్స్ అంటాం అనమాట. బేబీ బూమర్స్ జనరేషన్ అనేది 1946 నుంచి 64 మధ్య. బేబీ బూమర్స్ తర్వాత నెక్స్ట్ జనరేషనే జనరేషన్ ఎక్స్. 1965 నుంచి 1980 మధ్య పుట్టిన వాళ్ళు వీళ్ళే జెన్ ఎక్స్, జనరేషన్ ఎక్స్ అంటాం. ఈ జెన్ ఎక్స్ వాళ్ళు రైజ్ ఆఫ్ కంప్యూటర్స్ చూశారు, ఎల్జిబిటీ రైట్స్ లాంటివన్నీ పెరగటం చూశారు. ఇవన్నీ జెన్ ఎక్స్ చూసిన రైట్స్ అనమాట. ఆ తర్వాత వచ్చింది జనరేషన్ వై లేదా మిలీనియల్స్. వీళ్ళు 1981 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్ళు వీళ్ళే జెన్ వై అంటాం లేదా మిలీనియల్స్ అంటాం. ఈ జెన్ వై ఇంటర్నెట్ గ్రోత్ చూశారు. వీళ్ళు టెక్ సావీ అంటే టెక్నాలజీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం, అండ్ వీళ్ళు సోషల్లీ కాన్షియస్ కూడా. వీళ్ళందరినీ జెన్ వై లేదా మిలీనియల్స్ అంటాం. ఆ తర్వాత 97 నుంచి 2010 మధ్య పుట్టిన వాళ్ళు 1997 నుంచి 2010 వీళ్ళే జెన్ జీ అంటాం అనమాట. వీళ్ళు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ ఈ యుగంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు క్లైమేట్ చేంజ్, ఈక్వాలిటీ, మెంటల్ హెల్త్ వీటన్నిటి మీద చాలా కన్సర్న్ ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళు కోవిడ్ కూడా చూశారు, కోవిడ్-19 కూడా. తర్వాత జెన్ ఆల్ఫా, జనరేషన్ ఆల్ఫా 2010 నుంచి 2024 మధ్య, 2024 డిసెంబర్ 31 వరకు ప్రత్యేకంగా చెప్పాలంటే అది జెన్ ఆల్ఫా. ఈ జెన్ ఆల్ఫా వాళ్ళు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ డివైజెస్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ అంటే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మెటావర్స్ ఈ జెన్ అనమాట. వీళ్ళకి చాలా తెలుసు, అండ్ టెక్నాలజీతో మాయలు చేయడం కూడా తెలుసు ఈ జనరేషన్కి. ప్రస్తుతం జనవరి 1, 2025 నుంచి జెన్ బిటా, జనరేషన్ బిటా. ఇది 2025 నుంచి 2039 వరకు. ఇప్పుడు పుట్టిన వాళ్ళని జెన్ బిటా అంటాం. ఫస్ట్ ఇండియన్ జెన్ బిటా బేబీ మిజోరాం ఐజ్వాల్లో పుట్టారు. సో మన దగ్గర కూడా జెన్ బిటా స్టార్ట్ అయిపోయింది. ఈ జెన్ బిటా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ మోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇంటూ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో ఇంకా ఎక్కువ టెక్నాలజీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళ డైలీ లైఫ్లో టెక్నాలజీతోనే బతుకుతారు. ఇదే జెన్ బిటా. ఈ జెన్ బిటాని మనం ఇంకా ఆపలేం, వీళ్ళ టెక్నాలజీ సావి ఆపలేం. వీళ్ళు టెక్నాలజీతో వీళ్ళ లైఫ్ ఎవ్రీడే నీడ్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసేసుకుంటారు. వీళ్ళు పుట్టుకతోనే గ్లోబల్ నార్మ్స్ రీడిఫైన్ చేస్తారు. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ని ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటారంట. ఇంక వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా దేశాల్లో పిల్లల పుట్టం తగ్గిపోయింది. సౌత్ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, హంగేరీ కావచ్చు. పిల్లల్ని కనండి కనండి అని చెప్పి గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ప్రమోషన్స్ వేస్తున్నాయి. రష్యాలో అయితే పిల్లల్ని కనటానికి లీవ్స్ కూడా ఇస్తున్నాయి. ఈవెన్ వర్క్ బ్రేక్లో కూడా వాళ్ళు కలిసి ఉండటానికి పెద్దవాళ్ళు లీవ్స్ ఇస్తున్నాయి అనమాట పిల్లల్ని కనటానికి. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఈ టైంలో పిల్లల్ని సెలబ్రేట్ చేసుకుందాం, జెన్ బీటాని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి చాలా దేశాలు అనుకుంటున్నాయి. లెట్ us వెల్కమ్ గుడ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఈ జెన్ బీటా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వచ్చే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళే ప్రపంచంలో రాజులు కాబోతున్నారు, ప్రపంచాన్ని ఏలబోతున్నారు.